హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో మనం కట్ చేసినటువంటి ఖాదీ క్లాత్తో నిక్కర్ని ఏ విధంగా కట్ చేసాం కదా, ఆ కట్ చేసినటువంటి క్లాత్ని మనం ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందు కాజాల పట్టి గుండీల పట్టితో ప్రారంభిద్దాము. ఓకే, ఇది వచ్చేసరికి కాజాల పట్టి అన్నమాట. ఓకే, చూడండి. ఇది గుండీల పట్టి. దీనికి ఇలా ఘాట్లు పెట్టుకొని గుండీలు పట్టికి ఈ విధంగా తిప్పేసేయండి. ఇక్కడ లైట్ ఉండటం వల్ల అర్థం కావటం లేదు, కొంత అది కెమెరా బాగా చూసే వాళ్ళకి కరెక్ట్గా ఉండట్లేదు, అందుకని చెప్పి లైట్ ఆపుతున్నాను ఫ్రెండ్స్. ఇది కాజాల పట్టి అన్నమాట. నిక్కర కూడా ఇలాగే కుట్టేది. ఇది డ్రాయర్ క్లాత్ అనమాట, డ్రాయర్కి అని చెప్పి అనమాట. ఓకే, ఈ పక్కన పెట్టుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్కి డాట్స్ పెట్టుకోవాలి. చూడండి, బ్యాక్ పార్టు ఈ విధంగా ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇంత దాదాపు 3 అంగుళాల వరకు డాట్ పెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా ఓపెన్ చేయండి. ఇలా కుట్టేసుకుని పైన కదలకుండా ఉంటుంది. ఓకే, ఇది ఒక పార్టు. ఇదిగోండి, ఈ బ్యాక్ పార్ట్కి కూడా ఇలా 3 అంగుళాల డాట్ పెడుతున్నాను రెండో బ్యాక్కి. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి మనం కుట్టుకున్నాం కదా చాక్ పట్టీలు, కాజాల పట్టి, గుండీల పట్టి కుట్టుకున్నాం కదా, అవి అటాచ్ చేద్దాం. ఇదిగోండి, ఇది గుండీల పట్టి. ఈ విధంగా అటాచ్ చేద్దాం. ఇదిగోండి, ఇలా ఇది కొంచెం ఈ విధంగా మడుచుకొని ఓకే, ఇలా పైనుంచి కుట్టేసుకుందాం. ఓకే, ఇది గుండీల పట్టి అన్నమాట. కాజాల పట్టి ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్కి ఇదిగోండి, ఈ పార్ట్కి వచ్చేసరికి
మనము కాజాలు పట్టి అటాచ్ చేసుకోవాలి. కాజాలు పట్టి అటాచ్ చేసుకోవటానికి 2 విధాలు ఉంటుందన్నమాట. ఇదిగో ఈ విధంగా మడుచుకొని కుట్టేస్తే అదొక రకం. మళ్ళా అలా కాకుండా కింద వైపు ఒక ముక్క పెట్టుకొని ఈ విధంగా మనం గనక తిప్పేసుకొని ఆ ముక్క మీద గనక కాజాలు పట్టి అటాచ్ చేసుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను ఎప్పుడు అదే విధంగా ఫాలో అవుతాను. చూడండి ఇలా ఓకే. ఇలా దీని మీద కుట్టేసుకొని ఓకే చూడండి. ఇప్పుడు దీని మీద కనుక ఈ కాజాలు పట్టిని కనుక అటాచ్ చేసామంటే చూడటానికి బాగుంటుంది. ఈ విధంగా ఓకే. చూడండి కాజాల పట్టి కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి జేబులు అటాచ్ చేసుకుందాం. ఓకే, ఇదిగోండి జేబులు. ఇదిగోండి, ఇది ఎలా ఓపెన్ చేసి పెట్టుకొని ఈ విధంగా ఇట్లా ఉంది. ఇలా ఒక పాదం కంటే పెచ్చు ఉండేటట్టుగా ఈ విధంగా చూడండి. అలా కొంచెం ఘాటు పెట్టుకొని ఓకే, ఇలా జేబు తిరిగేసేయండి. ఈ విధంగా దీని మీద ఒక పాదం కుట్టేసుకోండి. ఓకే, ఇలా ఈ విధంగా తిరగేసేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా లోపల జేబు మీద కుట్టేసుకుని ఉంటుంది. ఓకే, ఈ విధంగా చూడండి. కొంతమంది ఫిల్స్లు పెట్టించుకుంటారు. ముందు ఇతను ఫిల్స్లు ఏం అవసరం లేదన్నాడు కాబట్టి ఈ విధంగా కొడుతున్నాను. ఫిల్స్లు పెట్టేటట్టయితే కటింగ్ చేసుకునేటప్పుడు ఫిల్స్ల గురించి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. అది ఈసారి డ్రాయర్లో కానీ ఈసారి నిక్కర్లకు కానీ కుట్టేటప్పుడు మీకు ఆ ఫిల్స్ల గురించి కూడా వివరిస్తాను. చూడండి, ఓ ఫ్రంట్ పార్ట్కి జేబు అటాచ్ చేసాము. ఓకే, దీనికి ఒకేసారి మనం బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకుందాం. ఈ బ్యాక్ అన్నమాట. ఈ విధంగా పెట్టుకొని
ఓకే, చూడండి. ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్కి కింద పట్టీ కుట్టుకుంటున్నాం అనమాట. 2 అంగుళాల పట్టీకి అని చెప్పి ఇచ్చాను కదా, సమానంగా చూసుకొని సమానం కట్ చేసుకొని ఎక్కువ వచ్చింది తీసేసి, ఇప్పుడు ఇదిగోండి 2 అంగుళాల పట్టీ గురించి మనం గీత గీసుకున్నాం కదా, అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ విధంగా కూడా మడుస్తున్నాను. ఓకే, ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్టేసుకోండి. లోపల నుంచి వేసుకున్న కుట్టు ఎంచు మీద పడే విధంగా. కరెక్ట్గా ఒక పాదం ఉండే విధంగా పైన కూడా రెండో కుట్టు ఈ విధంగా వేసుకోండి. ఓకే, ఈ పార్ట్కి మనం బెల్ట్ అటాచ్ చేసుకుందాం. ఇది వచ్చేసరికి బెల్ట్ అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇది బెల్ట్ పీస్ అనమాట, ఒక సైడ్ పీసు. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ ఒక పార్ట్కి బెల్ట్ అటాచ్ చేస్తున్నా. ఈ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు దీనికి కాజాలు పెట్టుకోవాలి కాబట్టి ఇదిగో ఈ పట్టీ ద్వారా ఇంత దాదాపు 3 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఈ పార్ట్కి. ఓకే, దానికి మనం కాజాలు పెడతాం అనమాట. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసరికి నీ గుండీలో దానికి అటాచ్ అవుతాయి. ఓకే, ఈ విధంగా. దీన్ని ఈ విధంగా మడుచుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా చూడండి, ఇదిగోండి ఇలా తిప్పేసేయండి బెల్ట్. ఈ విధంగా ఈ కుట్టు కనపడుతూ ఉండటానికి లోపల వైపు ఈ కుట్టును కవర్ చేసుకుంటూ ఈ విధంగా ఓకే. ఇప్పుడు పైనుంచి కుట్టేయండి. ఇదిగోండి, బెల్ట్ మీద పైనుంచి కుట్టేయండి.
ఓకే, ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేసేయండి. ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ లెగ్ స్పాట్స్ ముందుగానే ఈ విధంగా అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ క్లాత్ని ఇలా పైకి పెట్టి ఇలా ఇప్పుడు దీని మీద ఒక పైకి కుట్టేయండి. ఖర్చుని ఈ విధంగా ఇటు తిప్పి ఫ్రంట్ వైపు తిప్పి దీని మీద పాదం ఖర్చుతో ఇలా జాయింట్ దగ్గర పైన కుట్టేసేయండి. ఓకే, ఇప్పుడు ఒక సైడ్ పార్ట్ రెడీ అయిందనమాట. లెగ్ పార్ట్ ఒక సైడ్ పార్ట్ పూర్తిగా రెడీ అయింది. ఇదే విధంగా రెండో పార్ట్ కూడా తయారు చేసుకొని 2 పార్ట్లు అటాచ్ చేస్తే నిక్కర్ తయారవుద్ది. ఓకే, ఇప్పుడు రెండో పార్ట్ తీసుకుంటున్నాను, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ సైడ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. దీనికి మనం పాకెట్ అటాచ్ చేసుకోవాలి. దానికి మళ్ళీ ఇదిగోండి ఈ విధంగా పాకెట్ క్లాత్ పెట్టి చూడండి, కింద వైపు పాకెట్ క్లాత్ పెట్టుకున్నాను. ఇట్లా ఈ విధంగా ఇలా గీసుకొని పైన పాదంతో ఒక పాదం ఉండే విధంగా పైన కుట్టేయండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు పాకెట్టు ఈ విధంగా ఇక్కడ ఈ పాదం దగ్గర లైట్ వేయటం వల్ల ఫోకస్ ఎక్కువ కావటం వల్ల కెమెరాలో నీట్గా అర్థం కావట్లేదు అంటున్నారు. అందుకని చెప్పి ఇక్కడ లైట్ ఆపేశాను. ఓకే, ఈ పార్ట్కి కూడా పాకెట్ అటాచ్ చేసాం. ఓకే, ఇప్పుడు దీనికి బ్యాక్ పార్ట్ని ఒక పార్ట్ని అటాచ్ చేసుకోవాలి మనం. ఈ ఫ్రంట్ పార్ట్కి ఇదిగో బ్యాక్ పార్ట్ అటాచ్ చేస్తున్నా. ఈ విధంగా పెట్టుకొని ఓకే, ఇప్పుడు పైన ఖర్చు అటు తిప్పుకొని
పైన ఒక కుట్టు వేసుకోండి, ఖర్చు బ్యాక్ వైపు తిప్పుకొని. ఓకే, ఇప్పుడు దీనికి కూడా కింద పట్టీ కుట్టుకుందాం. పట్టీ కోసం 2 అంగుళాలు నేను గీశాను కదా, అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ కుట్టేమో లోపల వైపు నుంచి వేసుకోండి, రెండో కుట్టు వచ్చేసరికి బయట వైపు కరెక్ట్గా పాదం ఉంచుకొని కుడితే అది నీట్గా ఉంటుంది. ఫస్ట్ కుట్టి తొలగకుండా ఉండటానికి లోపల నుంచి ఇదిగోండి ఈ విధంగా మడుచుకొని ఈ విధంగా ఫస్ట్ కుట్టేయండి. ఇదిగోండి ఇలా తిప్పేసి ఈ కుట్టు కరెక్ట్గా సమాంతరంగా ఉండే విధంగా 2 కుట్టు వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఓకే, దీనికి ఇప్పుడు మనం దీనికి కూడా బెల్ట్ పార్ట్ అటాచ్ చేద్దాం. బెల్ట్ అటాచ్ చేద్దాం ఉంది కదా, ఈ బెల్ట్ పీస్ తీసుకొని దీని బ్యాక్ సైడ్ నుంచి రావాలి. ఓకే, ఓకే, ఇలా దీన్ని కూడా ఇలా లోపల వైపు ఈ విధంగా ఇలా తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కుట్టేసుకొని తిరగేసుకోండి, సమానంగా పెట్టుకొని. ఓకే, ఇది కుట్టు కవర్ చేసుకునే విధంగా ఈ విధంగా లోపల వైపు నుంచి ఆ కుట్టు మీదుగా ఈ కుట్టు కనపడకూడదు, ఎందుకంటే పైనుంచి కుట్టేసినప్పుడు అది తొలగకుండా ఉండాలి. ఇలా ఈ విధంగా గీరుకొని ఇప్పుడు పైనుంచి బెల్ట్ మీద కుట్టేసుకోండి, ఇలా తిప్పేసి. ఓకే, దీనికి కూడా ఇప్పుడు ఫ్రంట్ లెగ్ పార్టు, బ్యాక్ లెగ్ పార్టు ఇదిగోండి. దీనికి కూడా ఇదే విధంగా 2 కాళ్ళు, బ్యాక్ పార్ట్ ఉన్న లెగ్, ఫ్రంట్ పార్ట్ది ఈ విధంగా కలుపుకోవాలి. అంటే ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ని బ్యాక్ని ఇలా పైకి మర్చుకొని లోపల వైపు ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ దీన్ని విడదీసి దీని మీద పై గుండా ఖర్చు ఈ సైడ్కి మడుచుకొని దీని మీద పాదంతో కుట్టేసుకోవాలి. పాదం ఉన్నంత పాదం ఖర్చుతో ఇలా లోపల ఖర్చు మీద పడే విధంగా. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్
ఈ రెండు ఆ లెగ్ పార్ట్, ఈ రెండు లెగ్ పార్ట్ రెండు కూడా కలిపి అటాచ్ చేసుకోవాలి మనం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇదిగోండి, దీనికి మనం గుర్తుపెట్టుకున్నాం. నడుము ఎంత? నడుము 39.5. కాబట్టి ఈ విధంగా 39.5 అంటే 19.35. ఇదిగో ఈ విధంగా గుర్తుపెట్టుకుని 19.35 కాడికి ఇలా గుర్తుపెట్టుకుందాం మనం. ఓకే, ఇప్పుడు ఈ పార్టుని ఈ విధంగా ఈ పార్ట్ మీద వేసి, ఓకే, ఇలా సమానంగా చూసుకొని చూడండి. ఇలా ఇది ఎక్స్ట్రా గుండీ పార్ట్ అనమాట, ఇదేం కాజాల పార్ట్. ఈ విధంగా సమానంగా చూసుకొని ఇలా ఇక్కడ నుంచి ఈ రెండు పార్ట్లు మనం అటాచ్ చేసుకోవాలి. చూడండి, రెండు లెగ్ పార్ట్లు అటాచ్ చేస్తున్నాను నడుము. ఈ విధంగా ఈ సెంటర్ ఖర్చు చేసేసరికి ఈ రెండు కూడా సమానంగా ఉండాలి. ఖర్చు కాడ చూడండి, ఈ రెండు ఖర్చులు సమానంగా ఉండాలి సెంటర్కి వచ్చేసరికి. చూడండి, ఇలా ఏడా కిస్తా కాడ నీట్గా ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా తీసుకోవాలి. పాదం ఖర్చుతో ఈ విధంగా రానిచ్చి చూడండి, ఈ అటాచ్ చేసిన కాడ ఈ విధంగా ఆ విధంగా తీయాలి. చూడండి, ఇలా ఉంటుంది. దీని మీద ఈ కుట్టు మీద ఇంకో 2 కుట్లు వేద్దాం, 3 కుట్లు వేయాలి. లేకపోతే సీటు ఎదురైనప్పుడు చినిగే అవకాశం ఉంది, ఊడొచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇంకో కుట్టేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి నడుము కలిపేసాం కదా. ఓకే, ఇప్పుడు లోపల ఖర్చుకి ఈ విధంగా ఇట్లా అనుకొని ఈ విధంగా ఖర్చు లోపలికి మడిచి జాయింట్ వరకు కుట్టుకోవాలి. అప్పుడు నీట్గా ఉంటుంది. ఇదిగోండి, ఈ సెంటర్ జాయింట్గా తీసుకొచ్చి వదిలేసేయాలి. ఓకే, ఈ సైడ్ కూడా అదే విధంగా కుట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ నడుము దీని మీద విడిపోకుండా ఇదిగోండి ఇలా ఖర్చుని పగలగొట్టేసి అటు ఖర్చు అటు ఇటు ఖర్చు ఇటు ఉంచి ఈ విధంగా మనం ఇక్కడ జాయింట్ మీద ఒక కుట్టేసుకుందాం. ఓకే, ఓకే, ఇలా ఇప్పుడు ఈ కిస్తా కాడ కలిపేసేయాలి. కాజాల పట్టి గుండెలు పట్టి ఉండే కిస్తా కాడ నీట్గా పైన కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇదిగోండి ఈ విధంగా
ఈ కాజాల పట్టిని ఈ గుండీల పట్టి మీదకి ఇలా ఎక్కించి ఇలా చూడండి, ఈ విధంగా జాయింట్ చేసేయాలి. చూడండి, ఈ విధంగా అది ఓకే. ఈ ఖాదీ క్లాత్లో నిక్కరు స్టిచ్చింగ్ అనేది ఎలా కుట్టాలో అర్థమైంది అనుకుంటాను. ఓకే, చూడండి, ఇదిగోండి, ఇది ఫినిష్. ఓకే, ఖాదీ క్లాత్లో నిక్కర్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.